హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో సింపుల్గా మన ఫోన్లోనే పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసి యూటీఐ పాన్ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. బేసిక్గా మనకు పాన్ కార్డ్ ఏజెన్సీస్ వచ్చేసి ఇండియాలో రెండే ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్డిఎల్ అండ్ యూటీఐ. ఇది యూటీఐ వెబ్ పేజ్ అనమాట. దీంట్లో పాన్ కార్డ్ సర్వీసెస్లో పాన్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పాన్ కార్డు కొత్తగా అప్లై చేసుకునేది ఎన్ఆర్ఐ పాన్ కార్డు అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్స్. పాన్ కార్డులో ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మనం కరెక్షన్ పెట్టుకోవడానికి, అండ్ ఓటీపీ బేస్డ్ అప్లై చేస్తే ఈ పాన్ కార్డు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి, అండ్ రీప్రింట్కి ఇన్ కేస్ మన కార్డు పోయినట్టయితే రీప్రింట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పాన్ కార్డు అప్లై చేసిన తర్వాత స్టేటస్ ట్రాకింగ్ అండ్ పాన్ ఆధార్ లింక్ స్టేటస్ కూడా మనం ఈ పేజ్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇదైతే యూటీఐ అనమాట. యూటీఐ హోమ్ పేజ్ అయితే ఇది, దీంట్లో నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఏజెన్సీ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ పాన్ అని సెర్చ్ చేస్తే సో ఈ వెబ్ పేజ్ అయితే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో అయితే ఎన్ఎస్డిఎల్ అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇది న్యూ పాన్ కార్డు, ఇది కరెక్షన్ అనమాట. న్యూ కరెక్షన్ రెండు దీంట్లోనే వచ్చేస్తుంది, అంటే విడివిడిగా లింక్ అయితే ఉండదు. డైరెక్ట్గా మనకి ఏది కావాలంటే దాన్ని చూస్ చేసుకొని ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే మాకు సిఎస్సి సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మేమైతే వీటిలో నుంచే పాన్ కార్డు యూటీఐ కానీ ఎన్ఎస్డిఎల్ కానీ ఎక్స్టర్నల్ సర్వర్లోకి వెళ్ళి అప్లై చేస్తాము. సో ఇక్కడైతే సిఎస్సి నుంచి యూటీఐలోకి లాగిన్ అవుతున్నాం. ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి అయినా త్రూ యూటీఐ కానీ ఎన్ఎస్డిఎల్ కానీ ఈ రెండు వెబ్సైట్లకే రీడైరెక్ట్ అవుతుంది. సో వాటిలో నుంచి మాత్రమే మనం పాన్ సర్వీసులు అనేది యాక్సెప్ట్ చేయగలం. సో ఇది మాకు బేసిక్గా సిఎస్సి యూటీఐలో నుంచి లాగిన్ అవ్వాలంటే మాకు ఓటీపీస్ వస్తుంటాయి. ఆథరైజ్డ్ సెంటర్ కాబట్టి మనం ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. ఇది యూటీఐ హోమ్ పేజ్ సిఎస్సిలో ఇలా ఉంటుంది. ఇదైతే న్యూ, పెండింగ్, ఎక్స్టర్నల్ లింక్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ న్యూ అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట, అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్స్ ఇవన్నీ. ఇదైతే కరెక్షన్ పేజ్ అనమాట. అప్లై చేంజెస్ అని ఉంది కదా, దీంట్లో కింద ఉండే ఎక్స్టర్నల్ లింక్స్ అన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఇవన్నీ ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్, సెకండ్ అప్లోడ్, థర్డ్ వన్ వచ్చేసి పెండింగ్ ఉంటే మనం రీఅప్లోడ్ చేసుకునేది. ఇవన్నీ ఎక్స్టర్నల్ లింక్స్ 1 by 1 వస్తాయి. మామూలుగా యూటీఐలో అయితే ఒకటే కంటిన్యూగా అయిపోతుంది. మాకు సిఎస్సిలోకి వచ్చేసేటప్పటికి దీంట్లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లింక్ ఎక్స్టర్నల్ లింక్స్ లాగిస్తాడు. ఇప్పుడు కరెక్షన్ పేజ్కి న్యూ పాన్ కార్డ్కి కరెక్షన్ పాన్ కార్డ్కి పెద్ద తేడా ఏమి ఉండదు, అన్నిటికీ అంతా ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫిజికల్ మోడ్, డిజిటల్ మోడ్ రెండు ఉన్నాయి కదా. డిజిటల్ మోడ్ అయితే ఓటీపీ బేస్డ్. ఈ న్యూ పాన్కి కరెక్షన్ పాన్ కార్డ్కి రెండింటికి తేడా వచ్చేసి జస్ట్ పాన్ కార్డ్ నెంబర్ మాత్రమే ఎక్స్ట్రా అడుగుతుంది ఏది మనం కరెక్షన్ పెట్టేటప్పుడు. అదొక్కటి మినహాయించి పాన్ కార్డు న్యూ అయినా కరెక్షన్ అయినా మొత్తం ఒకటే డీటెయిల్స్ ఉంటాయి, ఒకటే ప్రివ్యూ ఉంటుంది. కొత్త దానికి అప్లై చేసేటప్పుడు ఇదొక్క పేజే స్కిప్ అవుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ ఇచ్చేసి కరెక్షన్ కాబట్టి బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఈ పాన్ కార్డ్ ఒకటే వస్తుంది రైట్ సైడ్ది. లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంటికి ఫిజికల్ కార్డు బై పోస్ట్ వస్తుంది, అండ్ ఈ పాన్ వచ్చేసి మనం పెట్టే మెయిల్ ఐడికి వస్తుంది. ఇప్పుడు నేను కరెక్షన్ చేస్తున్నాను కాబట్టి పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి సెకండ్ స్టెప్కి వచ్చాను. అదే న్యూ పాన్ కార్డ్కి అయితే ఫస్ట్ స్టెప్ లేకుండా ఇక్కడి నుంచి అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి కరెక్షన్స్ పెట్టాలో వాటికి మాత్రం టిక్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎన్రోల్డ్ పాన్ కార్డు కాబట్టి కరెక్షన్ పెడుతున్నాను కాబట్టి పికప్ నేమ్ కొట్టంగానే పాన్ డేటాలో యూటీఐ డేటాలో ఏది ఉందో అది ఆటోమేటిక్గా ఫ్లెక్చ్ అవుతుంది. ఫాదర్ నేమ్ కూడా పికప్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఫాదర్ నేమ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్, ఫస్ట్ నేము, తర్వాత ఫాదర్ నేము, తర్వాత ఎవరి పేరు అనేది ఫాదర్ నేమా మదర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్
యాజ్ పర్ ఆధార్ మాత్రమే పాన్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. వేరే ఏ డాక్యుమెంట్ ద్వారా అప్లోడ్ చేసినా కూడా కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. సో పాన్ కార్డు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఆధార్లో కరెక్ట్గా ఉంటేనే అప్లై చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మనం స్టేట్ మెన్షన్ చేసుకొని ఆధార్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఆధార్ దానికి టిక్ మార్క్ ఎందుకు పెట్టాను అంటే, కొంతమంది పాన్ కార్డ్ ఆల్రెడీ ఇష్యూ చేసుకొని ఉంటారు. పాన్ కార్డ్ వచ్చేసిన చాలా కాలం తర్వాత కానీ వచ్చిన వెంటనే కానీ ఆధార్లో ఏదైనా డీటెయిల్స్ మార్చుకొని ఉంటారు కదా. సో అందుకోసం దీనికి టిక్ మార్క్ పెట్టి ఆటో అప్డేట్ కింద మనం అప్లోడ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. కరెక్షన్ చేసేటప్పుడు జస్ట్ మనం ఏమేమి మార్చాలనుకుంటున్నామో దానికి మాత్రమే మనం టిక్ మార్క్స్ అనేది పెట్టాలి. ఏదైతే కరెక్షన్ పెడుతున్నామో ఆ ఆప్షన్కి నేమ్ అయితే నేము, డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ డీటెయిల్స్ అయితే ఆధార్ డీటెయిల్స్, వీటికి మాత్రమే మనం టిక్ మార్క్ అనేది మెన్షన్ చేయాలి. ఏది పాన్ కార్డ్ కరెక్షన్ పెట్టేటప్పుడు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అనగా ఇక్కడ పేరు అండ్ స్టార్టింగ్లో ఇక్కడ మనం టైప్ చేసిన పేరు ఈ రెండు మ్యాచ్ అయితేనే పాన్ కార్డ్ అనేది నెక్స్ట్ ప్రాసెసింగ్లో కంప్లీట్ అవుతుంది. లేదంటే లాస్ట్కి వచ్చిన తర్వాత అక్కడ మిస్ మ్యాచ్ వచ్చి పెండింగ్ పడిపోతుంది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఆధార్ కరెక్షన్ మాత్రమే అవుతుంది, కానీ ఆధారు పాను లింక్ అవ్వదు అని మనకి ఇక్కడ ఇండికేషన్లో చూపించింది. సో ఇక్కడ మనం కరెక్షన్ బై నేమ్, చేంజ్ ఇన్ నేమ్ అని పెట్టుకునేసి దానికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ మనం సెలెక్ట్ చేసి నెక్స్ట్ మేక్ పేమెంట్ ఉంటుంది. డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ కొట్టిన తర్వాత రెగ్యులర్ పేజ్లో అయినా కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మాకు ఇక్కడ సిఎస్సిలో చేస్తున్నాం కాబట్టి మా వ్యాలెట్ నుంచి అయితే ఇక్కడ కట్ అవుతుంది. సో మా వ్యాలెట్ పాస్వర్డు, మా లాగిన్ పాస్వర్డు ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మా వ్యాలెట్లో నుంచి అమౌంట్ అయితే కట్ అవుతుంది. లేదు థర్డ్ పార్టీ మెయిన్ వెబ్సైట్లో అయితే డైరెక్ట్ యూపీఐ కానీ కార్డ్ పేమెంట్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైనా మనం పే చేసుకోవచ్చు. సో ఇక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు రీడైరెక్టింగ్ అయితే ఈ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ కంటిన్యూషన్ అవుతుంది. ఆధార్ మ్యాచ్డ్ యూజింగ్, అదే ఇందాక కింద ఉన్న నేమ్ పైన ఉన్న నేమ్ కానీ మ్యాచ్ అవ్వకపోయి ఉంటే ఇక్కడ మిస్ మ్యాచ్ అనబడి ఉండేది. ఇప్పుడు ఈ రెఫరెన్స్ నెంబర్ కాపీ చేసుకొని అడ్రస్ కరెక్షన్ కూడా టిక్ పెట్టుకోండి. రెసిడెన్సే పెట్టాలి. ఎప్పుడు ఆఫీస్ పెడితే మళ్ళీ ఎక్స్ట్రా డాక్యుమెంట్ ప్రూఫ్ అడుగుతుంది అడ్రస్ ప్రూఫ్కి. సో ఇందాక మనం ఆల్రెడీ ఆధార్ అని పెట్టేస్తున్నాం అడ్రస్ ప్రూఫ్ కూడా. సో ఇక్కడ మనం అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్ మాత్రమే ఎంటర్ చేయండి, అదర్వైజ్ అప్లికేషన్ అనేది కంపల్సరీగా రిజెక్ట్ అయిపోతుంది. పిన్ కోడ్ 524002. సో ఇది మనం అడ్రస్ పెట్టేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇండియా పెట్టేసుకొని ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ పెట్టాలి. ఎందుకు అంటే ఈ పాన్ అనేది మనకు డైరెక్ట్ మెయిల్కే వస్తుంది. మనం ఏ మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేస్తామో ఆ మెయిల్కే వస్తుంది ఈ పాన్ కార్డ్. ఒరిజినల్ బై పోస్ట్ వస్తుంది. సో అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి పెట్టిన తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ పేజ్లో మనం అక్కడ క్లిక్ చేయగానే నేమ్ అనేది ఆటో జనరేట్ అవుతుంది. ఎన్ని డాక్యుమెంట్స్ ఆధారు పాన్ రెండే పెడుతున్నాం కాబట్టి రెండు పెట్టేసి ప్లేస్ పెట్టేసి ఫోటో సిగ్నేచర్కి టిక్ మార్క్ ఎందుకు పెట్టుకున్నాం అంటే లేటెస్ట్ ఫోటో లేటెస్ట్ సిగ్నేచర్ అనేది అప్డేట్ అవుతుంది. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే అక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ కింద డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా,
ఈ డౌన్లోడ్ ఫామ్ని డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అది ఏం ఫామ్ అంటే ఇప్పుడు దాకా మనం ఆన్లైన్లో ఫిల్ చేసిన ఫామ్ అది. ఇప్పుడు ఆ డౌన్లోడెడ్ పీడిఎఫ్కి మనం ఫోటో స్టిక్ చేసి దాని మీద సిగ్నేచర్స్ చేసి మనం దానికితో పాటు ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు కూడా స్కాన్ చేసి ఒక పీడిఎఫ్లోకి చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనమైతే ఇక్కడ ఆ పీడిఎఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను ఆ పీడిఎఫ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది. ఇక్కడ బ్రౌజ్ కొట్టి అప్లోడ్ పీడిఎఫ్ కొట్టిన తర్వాత ఆ పీడిఎఫ్లో మనం ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అంటే, మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్లో 2 పేజెస్ వస్తాయి ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్లో. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్. అండ్ దాంతోపాటు మనం మన ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు కూడా కలిపి ఒక పీడిఎఫ్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే ఈ పీడిఎఫ్ ప్రివ్యూ ఇక్కడ లోడ్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ అండ్ దెన్ ఆధార్ కార్డ్ అండ్ దెన్ పాన్ కార్డ్ అనేది ప్రివ్యూ అవుతుంది. ఇప్పుడు పేజ్ 1 సెలెక్ట్ చేసుకొని జస్ట్ పేజ్ 1 మీద క్లిక్ చేస్తే ఇలా పీడిఎఫ్ మనం రెడీ చేసుకుని పేజ్ 1 మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. సో ఇక్కడ క్రాప్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో వరకు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. క్రాప్ కొడితే ఫోటో సపరేట్ అవుతుంది. ఆ ఫోటోని డ్రాగ్ చేసి ఈ ఫోటో అప్లోడ్ ప్లేస్లో వేసేసేయాలి. అండ్ సెకండ్ పేజ్లో సేమ్ అలాగే సిగ్నేచర్ని కూడా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. క్రాప్ ఇమేజ్ కొట్టిన తర్వాత సిగ్నేచర్ సపరేట్ అవుతుంది. దాన్ని కూడా ఇక్కడ వేసేసి అప్లోడ్ సిగ్నేచర్ ఫోటో కొట్టామంటే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.